సేమ్ ఒకే మాట మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే తీర్పు ఇదిగో ఇలా ఉంటుంది. అభివృద్ధే టీడీపీని గెలిపించింది. ఆ అభివృద్ధి వల్లే కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని ప్రజలు చూశారు. సో అభివృద్ధే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది. మేము ఎటువంటి రాజకీయాలకు పాల్పడలేదు, కేవలం అభివృద్ధిని మాత్రం ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో ప్రచారానికి వెళ్ళాం. సో ప్రజలందరూ మమ్మల్ని స్వాగతించారు, వారే వాళ్ళ ఓటేసి గెలిపించారు. సో ఇక వైసీపీ, ఇది ముందే ఊహించిన వైసీపీ గత 4-5 రోజులుగా డ్రామాలకు తెరదీసింది. వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఇది చూసిన తర్వాత పరిస్థితిని ఒప్పుకోవాలంటున్నారు మంత్రి సవిత అయినా రాంప్రసాద్ రెడ్డి అయినా. సో మొత్తానికి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. భారీ మెజార్టీతో గెలిచారు టీడీపీ అభ్యర్థి లతారెడ్డి. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,735 ఓట్లు వచ్చాయి. ఇటు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చాయి. మొత్తం పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలిన ఓట్లే 7,814 ఉంటే ఇక హేమంత్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు, డిపాజిట్ కోల్పోయారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ రికార్డు సృష్టించింది, ఘన విజయం సాధించింది, చరిత్ర తిరగరాసింది. 45 ఏళ్ల తర్వాత పులివెందుల గడ్డపై టీడీపీ జెండా ఎగురుతోంది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. మొత్తం 7,814 ఓట్లు పోలవగా టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయంతో కడప ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మంత్రి సవిత, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు, మిఠాయిలు కూడా పంచుకున్నారు. సో ఇది అయిన తర్వాత ఇద్దరు మంత్రులు టీవీ9తో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఇలాగే ఉంటుంది తీర్పు, ఇది మేము ముందే ఊహించింది. అసలు ఫస్ట్ టైం ప్రజలు కూడా ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మాకు ఓటు వేసే హక్కు స్వేచ్ఛగా కల్పించారు, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే ఆ వాతావరణం ఇక్కడ కల్పించారు కాబట్టి ప్రజలు కూడా థ్యాంక్స్ చెప్పారు. సో వాళ్ళు అలా చెప్పారు కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇది మేము ముందే ఊహించిందే, మా అభివృద్ధిని ముందుండే మేము ప్రచారంలోకి వెళ్ళాం, ప్రజలందరికీ ఇంటింటికి తిరిగాం, కేవలం అభివృద్ధే గెలిపించింది, ఇంకా ఎటువంటి కుట్రలకు మేము పాల్పడలేదు. సో అభివృద్ధిని ముందు పెట్టుకునే మేము ముందుకు వెళ్ళామంటున్నారు మంత్రులు అండ్ టీడీపీ నేతలు కూడా. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ విజయం సాధించింది. 1995 నుంచి కాంగ్రెస్ వైసీపీలకే ఏకగ్రీవంగా జడ్పీటీసీ స్థానం వరించింది. 2016లో పోటీకి ప్రయత్నించింది టీడీపీ, బట్ విఫలమైంది అక్కడ. అప్పట్లో చివరి నిమిషంలో వైసీపీలో చేరారు టీడీపీ అభ్యర్థి రమేష్ యాదవ్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో కేవలం 25% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కానీ ఈసారి జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి ఏకపక్ష తీర్పు వచ్చింది. టీడీపీ విజయాన్ని కూడా రాజకీయ వర్గాల ముందే ఊహించాయి, టీడీపీ ఊహించింది. కానీ ఇంత స్థాయిలో భారీ మెజార్టీ మాత్రం ఇది అనూహ్యం. సో టీడీపీ అభ్యర్థి 5,052 ఓట్ల మెజారిటీతో గెలిచారు లతారెడ్డి. ఈమె ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి. సో పోటీ చేశారు మొదటిసారి, ఇప్పుడు గెలిచారు, అది కూడా భారీ మెజార్టీతో. సో పులివెందుల్లో మొత్తం 7,638 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి, 145 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. అండ్ నోటాకి 11 ఓట్లు పడ్డాయి. అందులో టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. ఇటు స్వతంత్ర అభ్యర్థులకి 239 ఓట్లు వచ్చాయి. పూర్తిగా 11 మంది బరిలో ఉన్నారు పులివెందులలో.